సో అయితే మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. ఆర్టికల్ 164 of the Constitution ప్రకారం ministers hold office during the pleasure of the governor if they pass some remarks which are derogated to the dignity of the governor's office. Any individual minister can be sacked by the governor. అంటే మినిస్టర్స్ గవర్నర్ ప్లెజర్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు కనుక గవర్నర్ ఆఫీస్ సంబంధించి ఏదైనా డిగ్నిటీ తగ్గించే మాటలు మాట్లాడితే ఇండివిజువల్ మినిస్టర్స్ని తీసేసే పవర్ గవర్నర్కి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట, గవర్నర్ పాత్ర భారత రాజ్యాంగంలో కీలకమైంది, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164లో కానీ అక్కడ సెంట్రల్ ఆర్టికల్ 75లో కానీ ఒక మాట ఉంది, ద సీఎం షాల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అండ్ ఆన్ హిస్ రికమెండేషన్ ఆల్ అదర్ మినిస్టర్స్. సీఎం గవర్నర్ చేత అపాయింట్ అవ్వబడతారు, సీఎం సిఫార్సుల మేరకు అదర్ మినిస్టర్స్. అండ్ దే హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అని అర్థం. అంటే ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అంటే గవర్నర్కి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తీసేస్తామని కాదు, సీఎం రికమెండేషన్ మీద తీసేసేయాలి. అంటే గవర్నర్కి అంత వైడ్ డిస్క్రిషనరీ పవర్స్ రాజ్యాంగకర్తలు ఇవ్వలేదు. దాంతో పాటు రాజ్యాంగంలో ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగం ప్రకారం నడవాలి కానీ రాజ్యాంగానికన్నా ఎబోవ్ కాదు. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం. డెమోక్రటిక్ సెటప్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎలక్టెడ్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. గవర్నర్ అనే వ్యక్తి ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఎంకరేజ్ చేయడానికి, అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడానికి, అవసరమైనప్పుడు సీఎం గవర్నర్ని కన్సల్ట్ చేయడానికి ఆర్టికల్ 167 ప్రకారం ఇట్లాంటివన్నీ ఓకే. కానీ గవర్నర్ అనే వ్యక్తి ఇండివిజువల్గా ఒక ఇండివిజువల్ మినిస్టర్ని డైరెక్ట్గా తనకైతే నిర్ణయం తీసుకుని తీసేసే శక్తి గవర్నర్కి భారత రాజ్యాంగం ఇవ్వట్లేదు.